మంత్రి అంబటి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా 5గురిని చేర్చారు. అంబటి పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, మంత్రి అంబటి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ అయిపోయి తీర్పు రిజర్వ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మాధురి, ఏదైతే ఎలక్షన్ జరిగిన రోజు నుంచి కూడా అంబటి మరుసటి రోజు నుంచి ఒక 4 సంబంధించిన బూతుల్లో మాత్రం రిగ్గింగ్ జరిగిందని ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. అక్కడికి సంబంధించి 236, 237, 254, 255 ఈ ఏవైతే ఈ బూతులకు సంబంధించి ఈ బూతుల్లో కూడా ఈవీఎంలలో రిగ్గింగ్ పాల్పడ్డారు అని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. తర్వాత దీనికి సంబంధించి ఆయన ఈసీని కూడా కలవడం జరిగింది. ఈసీని కలిసి ఈ 4 బూతుల్లో కూడా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి అని రీపోలింగ్ నిర్వహించాలని ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని ఆయన చెప్పినటువంటి ఏదైతే ఈ రిగ్గింగ్ జరిగింది అనేటువంటి చెప్పినటువంటి వాడిని యాక్సెప్ట్ చేయలేదు. దానితో అంబటి మాత్రం పూర్తిగా కూడా అక్కడ రిగ్గింగ్ జరిగిందని అయితే ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి విచారణకి అనుమతించారు. విచారణకు సంబంధించి ఇరు వర్గాల విచారణ అయితే కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దీనికి ప్రతివాదులుగా ఈసీని, సీఈఓని మొత్తాన్ని కూడా ఆయన ప్రతివాదులుగా చేర్చారు. ఒక పక్కన రిగ్గింగ్ జరుగుతుందని దానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు మొత్తాన్ని కూడా నేను ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అయితే ఈ ఎలక్షన్ కమిషన్ అయితే నిర్ణయం తీసుకోలేదు. అక్కడ తిరిగి రీపోలింగ్ ని జరిపించాలి అని చెప్పి కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో కూడా ఈ రోజు దానికి సంబంధించి విచారణ కూడా జరిగింది. విచారణ జరిగిన తర్వాత ప్రెజెంట్ అయితే తీర్పుని రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ తీర్పు త్వరలోనే వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది. మాధురి, మంత్రి అంబటి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా 5గురిని చేర్చారు. అంబటి పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.